పరీక్షలు బాబోయ్ పరీక్షలు పరీక్షలు వచ్చేస్తున్నాయి. కొత్త సంవత్సరం జనవరి అప్పుడే వెళ్ళిపోయి ఫిబ్రవరి వచ్చేసింది. నిండా 30 లేని ఫిబ్రవరి ఇలా కదలగానే మార్చి నెల ముందుకొచ్చి పిల్లలను పెద్దలను పరీక్షలకి భయాన్ని గురిచేస్తుంది. అమ్మో పరీక్షలు బాబోయ్ పరీక్షలు, పాస్ కాకపోతేనా, ర్యాంక్ రాకపోతే బతుకు వ్యర్థం అనే భావంతో నేటి పిల్లలు పెరుగుతున్నారు. పైగా ఎక్కడ లేని తలనొప్పి, జ్వరం, మానసిక వేదన చుట్టుముడతాయి. అసలు పరీక్ష అంటే కేవలం మార్కులు ర్యాంకులు అనే అపోహ ముందుగా తొలగిపోవాలి. జీవితంలో అవి లేకపోతే బ్రతికే వ్యర్థం అనే నిరాశ నిస్పృహ మనలో ఉండకూడదు. నేడు కేజీ నుండి పీజీ దాకా పిల్లలు పెద్దలు ఆందోళనతో పుస్తకాలతో గడుపుతూ కేవలం చదువునే వంట పట్టించుకుంటున్నారు. ఏడాది పొడుగునా టీవీ సినిమాలు ఆటపాటలతో సెలవులతో కాలక్షేపం చేస్తారు. ఉడికని అన్నంలాగా హడావిడిగా సిలబస్ ముగించే పరిస్థితుల్లో నేడు మనం ఇరుక్కున్నాం. అందుకే అటు అధ్యాపకులు ఇటు విద్యార్థులు తమ పిల్లలకి మంచి మార్కులు మంచి ర్యాంక్స్ వస్తే కానీ గొప్పగా పేపర్లలో టీవీలో చూడాలనే తాపత్రయంతో తల్లిదండ్రులు తెగ ఆరాట పడుతుంటారు. పిల్లలకు మానసిక ఓదార్పు, శారీరక ఆరోగ్యం, మానసిక ఆహ్లాదం కలిగించాలి. భయాలని ఆందోళనను పోగొట్టాలి. పాయింట్స్ నోట్ చేసుకొని ఏ రోజు పాఠాలను ఆ రోజు చదివిస్తే పరీక్షలు నిర్భయంగా రాయవచ్చు. అందుకే పిల్లలు తల్లిదండ్రులను ఈ విన్నపం, పరీక్ష అనే భూతం మింగడానికి వస్తుందని మీ పిల్లలను భయపెట్టకండి. పరీక్షల రోజు రాత్రంతా టీ ఇచ్చి చదివించవద్దు. 10 గంటలకే పడుకోబెట్టాలి. తెల్లవారుజామునే నిద్రలేపి చదివించాలి. 1 గంట ముందుగా చదవడం ఆపేసి ప్రశాంతంగా పరీక్షా కేంద్రానికి వెళ్ళాలి. రాత్రిపూటనే హాల్ టిక్కెట్టు, పెన్నులు, స్కేలు మొదలగు సిద్ధం చేసుకోవాలి. ముందుగా ప్రశ్నపత్రాన్ని చదివి అర్థం చేసుకొని మీకు వచ్చిన సమాధానాలను ముందుగా రాయండి అని చెప్పండి. ఈ నెలలోనే మహాశివరాత్రి, హోలీ పండుగలు వస్తున్నాయి. గరళ కంఠుడు హలాహలం మింగి చిరునవ్వులు చిందిస్తుంటాడు. అలాగే నిర్వీకార నిరంజనుడిలాగా పరీక్షలకు సిద్ధం కండి. హోలీ లాంటి రంగుల జీవితం మనది. పరీక్షలు అనేవి మెట్టు లాంటివి అంతే. మార్చి పరీక్షలకు బాగా చదవండి. ప్రశాంతంగా ఆరోగ్యంగా మీ కాలాన్ని సద్వినియోగం చేయండి. ఇదే నా విన్నపం. ఈ పాయింట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.